హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. నేనైతే వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది. ఇలా అప్పుడప్పుడు షార్ట్ వీడియోలు పెడుతున్నాను అంతే. ఇంకా కుదరట్లేదండి. మేమైతే ఇల్లు మారాం. కొత్త ఇంట్లో అయితే వెళ్ళిన వెంటనే స్టార్టింగ్ పండగ అయితే ఉగాది వచ్చిందండి. ఇంకైతే కొత్త ఇంట్లో చేసుకుంటున్నాం అన్నమాట ఉగాది పండగ. నీకైతే వేప పువ్వు తీస్తున్నాడండి. ఉదయాన్నే లేచి చక్కగా రెడీ అయిపోయి చక్కగా మేము తీస్తుంటే మాతో పాటు కూర్చుని వేప పువ్వు తీస్తున్నాడండి. ఇలాంటివి అయితే వీడికి అన్నీ చాలా ఇష్టం చేయడం. అందరూ అయితే ఉగాది పచ్చడి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. ఒక్కొక్కరు అయితే లిక్విడ్లా చేస్తారు, పలచగా చేస్తారండి. ఒక్కొక్కరు అయితే కొంచెం చిక్కగా చేస్తారండి. మేమైతే కొంచెం మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాకుండా చేసుకుంటామటండి. ఫస్ట్ అయితే మొత్తం అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటాను. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట ఉగాది పచ్చడి. బెల్లం కూర వేసుకొని మామిడికాయ ముక్కలు కట్ చేసేసుకొని కొబ్బరికాయ ముక్కలు కట్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకుంటే చింతపండు కూడా గుజ్జు తీసేసుకొని ఉడకబెట్టేసుకుని పెట్టుకుంటే పక్కన. కానీ ఫాస్ట్గా అవుతాయండి. కలిపేసుకుని తొందరగా అవుతుందని ముందైతే అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటాను అన్నమాట నేనైతేని. చింతపండు అయితే ముందే నానబెట్టేసాను ఉడకెట్టేసి. తర్వాత అయితే మా వారే చేస్తారండి, నేనైతే చేయను. ఆయన ఎప్పుడూ చేస్తారండి. ఏంటంటే ఫస్ట్ గిన్నెలోకి అయితే అరటిపళ్ళు ఎక్కువ వేస్తామన్నమాట మేము. ఎక్కువ చింతపండు వాటర్లా కాకుండా అరటిపండు వేసేయండి. బాగా అరటిపండు మ్యాష్ చేసి అందులో కొంచెం బెల్లం కలుపుతామన్నమాట. బెల్లం అంటే కొంచెం కాదండి, ఎక్కువే పడుతుంది. మరీ చేదుగా ఉండకూడదు, మరీ పుల్లగా ఉండకూడదు కదా, అలానే మరీ తీయగా ఉండకూడదు. అన్ని రుచులు కలవాలి కాబట్టి ముందు అరటిపండు అయితే బాగా మ్యాష్ చేసి అందులోనే బెల్లం వేసి బాగా కలుపుతారన్నమాట అండి. ఒకసారి అయితే చేత్తోనే రెండు కలిసేలా బాగా కలుపుతారు. చేయి పెట్టారేంటి అని అనుకుంటారు చాలామంది. ఏంటంటే చేయి పెడితే కొంచెం అది ఇది బాగా కలుస్తుందని చేయి పెట్టి తర్వాత అయితే ఇంక చేయి తీసి గరిటెతోనే కలుపుతామన్నమాట అండి. మొత్తం అంతా కలిసేలాగా గరిటెతోనే కలుపుతాం. వీడైతే చక్కగా బుద్ధిగా కూర్చుని చూస్తున్నాడు. తర్వాత అయితే చింతపండు గుజ్జుగా తీసుకున్నదైతే వేసేస్తామండి. వేసి కూడా అది కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. అయితే లైట్గా వేస్తారు చాలామంది చింతపండు, వాటర్లో లైట్గా చింతపండు వేస్తారు. చాలా వీడియోస్ చూశాను కానీ అలాగే వేస్తారండి. బాగా పలచగా వాటర్లాగా ఉంది. తర్వాత అయితే చిటికెడు ఉప్పు వేసానండి. కారం అది ఇంక వేయలేదు, ఓన్లీ ఉప్పే వేసాను. ఉప్పు కూడా వేసి అయితే బాగా కలిపాను అన్నమాట. మా వారైతే పక్కన కూర్చొని చెప్తున్నారు. తర్వాత అయితే మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు కూడా వేసి కలుపుకోవాలండి. అదంటే ఇంకా చేయి పెట్టకుండా గరిటెతోనే కలపాలండి. చేయి పెట్టామంటే ఇంక పచ్చడి అయితే పాడైపోయి స్టార్టింగే ఒకసారి చేయి పెడతాము. తర్వాత అయితే ఇంకా అన్నీ కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు కూడా వేసేసుకుని అది కూడా బాగా కలుపుకోవాలని తర్వాత అయితే పుట్నాల పప్పు కూడా వేసానండి. ఇది మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు. లాస్ట్ ఇయర్ అయితే బాగా ఎక్కువ వేసాను. సో ఆ పుట్నాల పప్పు తిన్నట్టే ఉంది. కానీ తర్వాత అయితే శుభ్రంగా చేసుకున్న ఈ పువ్వు అయితే వేసానండి, వేప పువ్వు. కొంచెం మొగ్గలు కూడా ఉండాలి. మరీ పువ్వు వేస్తే బాగోదని కొంచెం లైట్గా మొగ్గ కూడా వేస్తానండి. కొంచెం చేదు కూడా తగలాలి కదా, మరీ ఎక్కువ కాకుండా. అన్నీ వేసి బాగా కలిపానండి. బాగా అయితే గరిటెతోనే కలిపేసుకోవాలండి, ఇంకా చెయ్యి పెట్టకూడదు కదా. ఇంక మొత్తం అంతా గరిటెతోనే కలిపేసుకుని తర్వాత అయితే పూజకైతే స్టార్ట్ అయిపోయామటండి. పూజ అయితే ముందే అయితే పచ్చడి చేయకముందే దేవుడికి అన్నీ పెట్టేశానండి. పువ్వులు అన్నీ సర్దేశాను. సర్దేసిన తర్వాత అప్పుడు పచ్చడి చేయడానికి వెళ్ళామన్నమాట. నిక్కీ అయితే ఇంకా నేను దీపారాధన చేసుకున్నాను. నిక్కీ అయితే ఇంకా పక్కనే కూర్చుంటాడు పూజ అయితేని. తనకైతే అగరత్తులు వెలిగించడం చాలా ఇష్టం అండి. అగరత్తులు అయితే వెలిగిస్తాడు. ఇల్లు చూసుకున్నప్పుడు పూజ గది కూడా ఉండేలాగా చూసుకున్నామండి. వేరేగా పూజ గది ఉంటే ఇంకా వీలుగా ఉంటుంది పూజ చేసుకోవడానికని. ఇంకా పూజ గది ఉండేలాగా చూసుకున్నాం, సపరేట్గా చూసుకున్నామండి. ఇంకా హౌస్ అయితేని అక్కడైతే కిచెన్లో ఉండేదండి, చిన్న కబోర్డ్లో ఉండేది. ఇంకా అందులోనే పెట్టుకునేదాన్ని దేవుళ్ళదిని. ఇక్కడైతే ఇంక సపరేట్గా ఉంటుంది పూజ చేసుకోవడానికి అయితేని బాగుంటుందండి. అందుకే ఇంక సపరేట్గా తీసుకున్నమాట.
సంవత్సరం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.